The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, టుడే గాడ్స్ ప్రామిస్. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడుదువు. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయం 14వ వచనం. God blessed above all nations. The book of Deuteronomy chapter 7 verses 14. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ వాక్య భాగం ద్వారా సెలవిచ్చుచున్నాడు. దేవుడు సమస్త జనముల కంటే ఎక్కువగా నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు ఆజ్ఞలను అనుసరించి మనమందరము నడుచుకున్నట్లయితే ఆయన మనలను ఆశీర్వదిస్తాడు. మనం ముందుగా ఆయనను వెతకాలి, ఆయన మార్గమును అనుసరించాలి, ఆయనకు ప్రార్థనలు చేసే వ్యక్తిగా మనందరము ఉండాలి. మన విజ్ఞాపన ప్రార్థనలు ఎక్కువగా చేస్తున్నట్లయితే మన ప్రార్థనలకు జవాబు మన ప్రభువైన యేసుక్రీస్తు దయచేస్తాడు. మరి మనం ఆయన యందు యథార్థంగా నీతిగా జీవించాలి. దేవుడు మనందరను చూస్తున్నాడు, మన ప్రార్థనలను ఆలకిస్తున్నాడు. చూడండి ప్రియులారా, నీవు వేదన పడుతున్నావా? కుటుంబంలో ఆర్థిక పరిస్థితుల నుండి విడుదల లేక బాధపడుతూ ఉన్నావా? నీవు కృంగిపోతూ, నాకు ఉద్యోగము లేదని, నేను ఎగ్జామ్స్ కూడా సరిగా రాయటం లేదని, మంచి తెలివి జ్ఞానము లేదని, నీవు చేస్తున్న పనులలో విజయము లేక దుఃఖపడుతున్నావా? అయితే దేవుడు చూస్తున్నాడండి. దేవుడు కనికరము గలవాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీయూ లేదు. దేవునికి సమస్తము సాధ్యమే. ఆయనను అనుసరిస్తే ఆయనకు ఆనందమండి. మనమంటే దేవునికి ఎంతో ఇష్టం. మనము ఎలాంటి వారమైనా సరే దేవుడు మనలను తన హృదయానికి హత్తుకునే దేవుడండి, ప్రేమ స్వరూపి. కావున నీవు చింతింపవద్దు, ధైర్యము కలిగి ఉండుము. దేవుడు నిన్ను చూస్తున్నాడు కాబట్టి నీవు నిరీక్షణ కలిగి దేవునికి కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ ఆయన నామాన్ని మహిమపరచాలి. యెహోవా ఆజ్ఞలను అనుసరించిన నడుచుకునే వారందరికీ ఆయన రక్షణ ఉంటుందండి. నీవు ఉన్న స్థితి కొంచెమైనా నిన్ను సమస్త జనములలో ఉన్నతంగా ఆశీర్వదించి నీకు సంతోషమును దయచేస్తాడు. ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన ప్రణాళిక చొప్పున జీవిస్తే ఆయన క్షేమము మనందరికీ ఉంటుందండి. సమస్త జనములలో ఎక్కువగా ఆశీర్వాదం పొందుకునేలా, అందరిలో ఉన్నత స్థాయికి చేరి దేవుడు నామానికి మహిమార్థకరంగా జీవించే కృప మనందరికీ దేవుడు దయచేయలాగున ప్రార్థిద్దాం. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడవైన మా యేసయ్య, నీకే వందనములు, స్తోత్రములు దేవా. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మా అందరితో మాట్లాడినందుకు స్తోత్రములు ప్రభువా. ఎవరికి ఏ ఏ అవసరతలు ఉన్నాయో వారందరికీ వారి అవసరతలను తీర్చి వారికి మేలులను జరిగించండి ప్రభువా. వారిని సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదించండి ప్రభువా. నీవు మా యందు కృప చూపించండి. నీ యందు మేము విశ్వాసంతో యథార్థత కలిగి మేము ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఎందరైతే వాక్య భాగాన్ని వింటున్నారో వారందరినీ ఆశీర్వదించండి. వారి కుటుంబాలలో మేలులను జరిగించండి. వారి స్థితి మొదట కొద్దిగే ఉన్నా నీవు ఎక్కువగా వారిని ఆశీర్వదించండి ప్రభువా. ఈ నామానికి మహిమార్థకరంగా జీవించేలా కృప దయచేయండి ప్రభువా. నిన్నే ఆశ్రయించి కృప మా అందరికీ దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.